మీ అందరికీ ఈ యొక్క సంఘము తరపున, ఈ సంఘ బిడ్డల తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ పండగ వచ్చింది కదా. అయితే క్రిస్మస్ పండగలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? దానిలో దూతలు పరలోకము నుండి వచ్చి మరి గొల్లలకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను అని చెప్పేసేటువంటి మాట ఒకటి. ప్రజలందరికీ, మనుష్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడే. హల్లెలూయా. తన బిడ్డలైనటువంటి మనందరి నిమిత్తమే ఆయన లోకానికి వచ్చాడు. అయితే ఆయన లోకమునకు రాకపోతే ఏం జరిగేదంటే మనకు అండ లేకుండా పోయేది, మనకు తండ్రి లేకుండా పోయేవాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి ఉన్నప్పటికీ కూడా పరమ తండ్రి అయినటువంటి ఆయన మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయనే గనక ఈ లోకమునకు రాకపోతే మనకు అండ లేకుండా పోయేది, ఆసరా లేకుండా పోయేది, ఆశ్రయ దుర్గము లేకుండా పోయేది, మనం ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయేది. హల్లెలూయా. ఎందుకనగా నా నామం పేరట మీకు ప్రార్థన చేస్తే తండ్రి అనేటువంటి దేవుడు ఆలకిస్తాడని యేసు ప్రభుల వారి ఆయన లోకములో మానవుడుగా దేవుడుగా ఉన్నప్పుడు తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, క్రిస్మస్ పండగకు వేరే పండగలకు ఉన్నటువంటి వ్యత్యాసం, వేరే వాళ్లకును యేసయ్యకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ రోజున మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క సహాయం అడిగి ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ దాసురాలు బలహీనురాలు ప్రభువా, జ్ఞానము లేనటువంటిది తండ్రి, నువ్వు నన్ను నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. నీవు మాట్లాడితే ప్రభువా మా అందరికీ మేలు నాయన. కనుక నీవే మాట్లాడమని, వాక్యములో ఉన్న విషయాలు బిడలు తండ్రి అర్థము చేసుకునే జ్ఞానం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసయ్యలో కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఏ లక్షణాలు అవి? ఆయన గురించి ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనేటువంటి మాటను దేవుని యొక్క మాటగా యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి మాట అది. దాదాపు 722 సంవత్సరాల క్రిందట మాట్లాడినటువంటి మాట. యేసు ప్రభులో ఉన్నటువంటి లక్షణం మొట్టమొదటిది ఏంటి? ఆయన ఆశ్చర్యకరుడు. నిజమే, ఆయన పుట్టుకలోనే ఆశ్చర్యం ఉన్నది. ఆయన ఈ లోకమునకు రావడమే ఒక ఆశ్చర్యం. దేవుడైనటువంటి వాడు ఈ లోకమునకు రావడం ఏంటి అసలు? ఆ యొక్క పరలోకమును విడిచిపెట్టి ఆయన ఈ లోకమునకు రావలసినటువంటి ఆవశ్యకత ఏమున్నది? ప్రతిదీ కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలతో మీరు వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనల్ని అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే వాక్యం ఏమని చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన తన కుమారుని అనుగ్రహించెను. ఆశ్చర్యకరుడైన దేవుడు అంటే ఆయన పుట్టుకలోనే ఆశ్చర్యం ఉన్నది. దేవుడు మానవుడిగా ఈ లోకమునకు రావటం, మనుష్యులు దేవుడు కావడం చాలా ఈజీ. ఆయన మానవుడు అంటుంటారు కొంతమంది. మానవుడు కాదు, మానవుడు అవ్వాల్సి వచ్చింది. ఎవరి గురించి? మనందరి గురించి. ఎందుకంటే దానిలో ప్రేమ ఉన్నది. దేవుడు లోకమును ప్రేమించినంటే ఆ ప్రేమ ఎలా రుజువుపరచాలి? ఎలా రుజువు పడుతుందంటే మనందరం కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే నరకం. ఎందుకంటే మనమందరము కూడా పాపముతో నిండినటువంటి వారము, పాపంలోనే బ్రతుకుతూ ఉన్నాం. నేనేంటి, మీరేంటి, ఎవరైనా మనుష్యులన్న ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారని వాక్యము చెప్తూ ఉన్నది. మరి ఈ పాపం చూస్తూ దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, ఆ ప్రేమను కనపరచాలి కదా, ఆ కనికరాన్ని కనపరచాలి కదా, ఆ జాలిని కనపరచాలి కదా, అప్పుడే దేవుడు అవుతాడు కదండి. దేవుడు అంటే లక్షణాలు ఉండాలి, గుడ్డిగా మనం వెళ్ళిపోవడం కాదు. నిజముగా యేసు ప్రభు ప్రేమ కనపరిచాడు కనుకనే ఆయన పరలోకమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి పాపములో నిండినటువంటి మనల్ని అందరినీ కూడా రక్షించాడు. హల్లెలూయా. అందుకే ఆయన పేరు ఏంటండి? రక్షకుడు. అందుకనే ఒక పాట కూడా రాశాడు భక్తుడు. రక్షకుండు దయించినాడట
మన కొరకు పరమ రక్షకుడు ఉదయించాడంట. ఏ రోజు? క్రిస్మస్ రోజు. ఎందుకు? ఇన్ని సంవత్సరాలుగా కూడా ఆ క్రిస్మస్ పండుగను మనం జ్ఞాపకం చేసుకుని ఆ క్రిస్మస్ దినాన మనము దేవుని యొక్క రాకడ, ఈ భూమి మీద మానవుడిగా దేవుడిగా వచ్చినటువంటి ఆ శుభ సందర్భమును సెలబ్రేట్ చేసుకోవడమే క్రిస్మస్ ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు మన జీవితాల్లో చాలా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అసలు మనం మనుషులుగా పుట్టించడం ఒక ఆశ్చర్యం కాదా? మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పనితీరు ఎలా ఉంటుందో తెలుసా మీకు? అసలు ఒక నొప్పేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మందు ఇస్తాడు. మందు ఏంగానే ఏమవుద్ది? తగ్గుద్ది. ఎందుకు తగ్గుద్ది? చిన్న ఉదాహరణ చెప్తాను. ఆశ్చర్యం ఏంటంటే, ఎందుకు తగ్గుద్దంటే, శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా సరే అదేం చేస్తుందంటే ఆ నొప్పి యొక్క ఇన్ఫర్మేషన్, లేదంటే నొప్పి ఉన్నది కాలుకో చెయ్యికో పొట్టలోనో అనేటువంటి విషయము బ్రెయిన్కి తెలియజేస్తూ ఉంటుంది. బిళ్ళ వేసుకున్నప్పుడు ఎందుకు తగ్గుద్ది అని అంటే, ఆ నొప్పి ఉన్నది అని బ్రెయిన్కి ఇచ్చే సంకేతాన్ని ఆ మందు ఏం చేస్తుందంటే కట్ చేస్తుంది. ఆ శరీరంలో నొప్పి ఉంటుంది, ఆ నొప్పి లేకుండా ఏముండదు. ఎందుకంటే మందు యొక్క పవర్ తగ్గిన తర్వాత మళ్ళా నొప్పి వస్తుందా రాదా? అంటే మందు పవర్ ఉన్నంతసేపు ఆ యొక్క బ్రెయిన్కి వెళ్ళవలసినటువంటి ఆ సంకేతం ఆగిపోతుంది. చూసారండి ఎంత ఆశ్చర్యమో? అంతేకాదండి, ఈ శరీరములో ఉన్నటువంటి భాగములు ఎంత అద్భుతముగా దేవుడు సృష్టించాడు. అందుకనే దావీదు భక్తుడు, నీవు సృష్టించినటువంటి ఈ శరీరము నేను చూస్తుంటే నాకు భయమును ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఎక్కడికో నువ్వు వెళ్ళిపోవక్కర్లా, పెద్ద ర్యాకెట్ భూమి మీద ఉన్నది ఎలా ఎగిరిపోయి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నది అనేటువంటి ఒక పెద్దగా నువ్వు ఆలోచించక్కర్లా. నీ శరీరాన్నే నువ్వు చూసుకో. దేవుడు ఎంత ఆశ్చర్య కార్యాలు దేవుడు మన ఎడల చేసి ఉన్నాడో. మన కళ్ళు సృష్టించిన విధానం, మన బ్రెయిన్ దేవుడు సృష్టించిన విధానం, మనం తీసుకునేటువంటి ఆహారం అరిగి దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ, దానిలో ఉన్న కాల్షియం అంతా, దానిలో ఉన్న రక్తం అంతా మన శరీరమునకు అమర్చేటువంటి విధానం మీరు ఒక్కసారి ఆలోచించండి. అది ఎంత అద్భుతమైన ప్రక్రియ అండి! ఎంత అద్భుతంగా దేవుడు చేస్తున్నాడు! ఎంత ఆశ్చర్యం దాంట్లో! పుట్టిన దగ్గర నుంచి మనం చచ్చిపోయేంత వరకు శరీరం పనిచేస్తూనే ఉండాలి. దానిలో ఉన్న అవయవాలన్నీ పనిచేస్తుండాలి. అప్పుడే మనం బాగున్నట్టు. లేదంటే మందులు వేసుకోవాలి, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. ఆశ్చర్యం కదా? ఆశ్చర్యం. అద్భుతకరుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అద్భుత రీతిగా అనేక సార్లు యాక్సిడెంట్స్. మా కజిన్ ఒక అతను విజయవాడ నుంచి అరకు వ్యాలీ ఇన్నోవా కారులో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ అరకు వ్యాలీ వెళ్ళాడు. డ్రైవింగ్ భూమి మీద ఒకటేనూ కొండల మీద డిఫరెంట్ ఉంటుంది. కొండల మీద డిఫరెంట్గా డ్రైవ్ చేయాలి. కొద్దిగా అటు ఇటు అయితే ఇది అవుతుంది. టైర్ బరస్ట్ అయిపోయి కారు పల్టీలు కొట్టి 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 మళ్ళీ మామూలుగా వచ్చేసిందట. వచ్చేస్తే పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు కారులో, ఇంకా బంధువులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నిండుగా ఉన్నారు కారు చూసి అనుకున్నారంటే అందరూ చచ్చిపోయి ఉంటారు అనుకున్నారట. అందరూ బాగున్నారు దాంట్లో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విజయవాడ మందిరంలో ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి అద్భుతం కదా ఇది. అలాగే మన జీవితంలో చాలా జరిగినాయండి. మనం రియలైజ్ అవ్వం కానీ మన జీవితంలో కూడా చాలాసార్లు మరి యాక్సిడెంట్ నుండి దేవుడు కాపాడాడు. అద్భుతకరుడైన, హల్లెలూయా, అద్భుతాన్ని నీ జీవితంలో చూపిస్తాడు. అద్భుతాన్ని నీ యొక్క జీవితంలో ఆయన కనపరుస్తాడు. అద్భుతకరుడైన దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలి అనేటువంటి ఆశ నీకుండి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అసలు సాతాను యొక్క శోధల నుండి మనం తప్పించడమే ఒక అద్భుతమైన కార్యం. హల్లెలూయా. ఒక ఆమెకి చాలా కాలంగా బిడ్డలు లేరండి, కానీ వాళ్లకు దేవుని ఎడల విశ్వాసము, నమ్మకం చాలా ఎక్కువ ఉన్నది. ప్రార్థన చేయమని అడిగారు, ప్రార్థన చేస్తున్నాం. మొన్న కానూరు వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు నాకు తెలియజేస్తున్నారు, ఆవిడకి 6 నెలలట. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం కాదా? అద్భుతం కాదా? హల్లెలూయా. అసలు ఈ రోజున అందరం బతికున్నామంటేనే ఒక అద్భుతం. కరోనా నుండి మనందరం కాపాడబడ్డామంటే ఒక అద్భుతం. అనేక రోగాల నుండి, అనేకమైన యాక్సిడెంట్ల నుండి, పాము గరిస్తే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో జారి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, బాత్రూంలో తలగొట్టుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. మనల్ని ఎంతవరకు దేవుడు కాపాడడమే ఒక అద్భుతం. ఆయన అద్భుతకరుడైన దేవుడు. వర్ణిస్తున్నారు ఆయన యొక్క నామములో ఉన్న గొప్పతనం. బలవంతుడైన దేవుడు. ఆ బలము నువ్వు చూడాలనంటే నువ్వు బయటికి వెళ్ళి ఒక్కసారి నువ్వు ఆకాశాన్ని చూడు.
ఆయన బలం ఏంటో నీకు తెలుస్తుంది. ఇదేదో మనుష్యుల వలన ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక సైన్స్ ఏదో అయిపోయి సృష్టించబడిన సృష్టి కాదు ఇది దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సృష్టికర్త అయిన దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యమే సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైతే దేవుడు ఈ సృష్టిని చేశాడో ఆ రోజు నుండి సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడండి? సూర్యుడు ఎప్పుడు కూడా ఇటే ఉదయిస్తాడు. ఎటు అస్తమిస్తాడు? ఇటు అస్తమిస్తాడు. ఎప్పుడైనా ఈ యొక్క భూమి పుట్టినటువంటిది ఎన్ని సంవత్సరాలు అంటే 6000 సంవత్సరాలు. 6000 × 365 వేసుకోండి లెక్కలు. అన్ని రోజులుగా ఆయన సృష్టించినటువంటి ఆ సూర్యుడు కానీ, ఆయన సృష్టించినటువంటి ఆ చంద్రుడు కానీ, ఆయన సృష్టించినటువంటి ఆ భూమి కానీ, ఆయన సృష్టించినటువంటి ఆకాశము కానీ ఎక్కడైనా చెక్కు చెదిరినయా? చెదరలేదు. దేవుడు ఆజ్ఞాపించాడు వాటికి పుట్టినప్పుడే, నువ్వు అక్కడ పుట్టాలి, అక్కడ అస్తమించాలి. నువ్వు అక్కడ అస్తమిస్తున్నాడంటే అక్కడ అర్థం ఏంటంటే అక్కడ అమెరికా దగ్గర పగలవుతుంది, ఇక్కడ మనకు రాత్రి అయితే అక్కడ పగలవుతుంది, అక్కడ పగలైతే మనకు రాత్రి అవుతుంది. చంద్రుడు, నక్షత్రాలు, మబ్బులు, వాటిల్లో నీళ్లు. ఎండాకాలం ఎక్కడికి వెళ్ళిపోతాయండి మబ్బులన్నీ? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఫ్లైట్లో ప్రయాణం చేస్తే మీకు తెలుస్తుంది మబ్బులు ఎండాకాలం ఎక్కడికి వెళ్తాయి అని. ఒక చోట పెట్టబడతాయి. వాక్యం ఏమని చెప్తుందంటే ఆ మబ్బులకు దేవుడు ఆజ్ఞాపిస్తాడట, నువ్వు వెళ్ళి అక్కడ కురవమని. హల్లెలూయా. అప్పుడు అవి దేవుని యొక్క మాట వింటాయి. ఎందుకనగా వాటన్నిటిని సృష్టించినటువంటి దేవుడు ఆయనే. హల్లెలూయా. ఆయనకే సృష్టికర్త అయినటువంటి పేరు ఆయనకి. దేవుడు ఒక్కడే, కానీ ఆయన వేల పేర్లు ఆయనకున్నాయి. నీ ఇష్టం వచ్చిన పేరుతో నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడు. కింద నీళ్లుండి ఈ పైన ఈ భూమి మీద ఇంత బరువు ఉంటుంటే ఆ భూమి ఎలా మోస్తుందండి? ఆలోచించారు ఎప్పుడన్నా? నేను ఆలోచిస్తూ ఉంటానండి అలాగూ. ఈ భూమి ఎలా మోస్తుందంటే అది దేవుని యొక్క ఆజ్ఞ. అది హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. నువ్వు గమనించాలే కానీ ప్రతిదీ కూడా ఆశ్చర్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ భూమి మీదకు రావటమే సంతోషం. హల్లెలూయా. రాజుగా ఈ లోకమునకు వచ్చినటువంటి ఆయన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడు అంటే ఆయన ప్రాణమిచ్చి ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, రూలేనండి. రూల్స్ ఎప్పుడన్నా మారుతాయా? రూల్స్ ఎప్పుడు కూడా మారు. అలాగే దేవుడు కూడా ఒక రూల్ పెట్టాడు ఈ లోకంలో ఉన్న మన సమస్తమైన మానవాళికి. అదేంటంటే మీరందరూ పరిశుద్ధపరచబడితేనే కానీ పరలోకము లేదనేటువంటి రూల్ ఒకటి పెట్టాడు దేవుడు. పరిశుద్ధపరచబడాలంటే అది ఎవరికి సాధ్యం? పాప పంకిలమైనటువంటి మనందరి రక్తము పరిశుద్ధపరచబడాలంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తం అవసరం. మనమందరం పాపం చేసాం. ఏ భేదము లేదు. ఆడ లేదు, మగ లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, విదేశీయుడని లేదు, ఏ జాతి కానీ, ఏ తెగ కానీ, ఏ కులము కానీ, ఏ మతాన్ని కానీ తేడా లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. దేవుని బాధ చెప్తున్నాడు. దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతున్నారు. కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర పరిగెట్టుకు రావడం కాదండి, అది కాదు పద్ధతి. ముందు నుంచే ప్రతిదినము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి దేవునితో ప్రార్థన చేస్తూ దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. అందుకనే ప్రేమను వెల్లడి చేస్తూ పరిశుద్ధుడి లోకమునకు రావలసినటువంటి ఆవశ్యకత ఏంటంటే అదే మనందరి యొక్క రక్తము, మనందరి జన్మ, మనందరి యొక్క జీవితం, మనందరి బ్రతుకులు పాప పంకిలమే. అలా చూస్తూ ఉన్నాడు పైనుంచి ఆయన. నా బిడ్డలైనటువంటి వారందరూ కూడా వివిధ తంత్రాలను కల్పించుకొని ఈ భూమి మీద సమస్తమైన పాపంలో పడిపోయి ఉన్నారు. అయితే పరలోకం ఒకటి నేను ఏర్పాటు చేశాను. ఆ పరలోకమునకు నా బిడ్డలు రావాలనంటే నేనే మార్గముగా వెళ్ళాలి ఈ లోకానికి. అదే సంతోషం అండి. వేరే పండగలకి క్రిస్మస్ పండగకు ఉన్న వ్యత్యాసం అది. వేరే దేవుడికి యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు ఆయన. ప్రేమను కనపరిచి ఆయన రక్తము చిందించి, చాలా మందికి తెలియదు సిలువలో ఎందుకు వేలాడాడు దేవుడు, ఎందుకు మరణం పొందాడో దేవుడికి తెలియదు. చిందించి ఆ రక్తము ద్వారా మనల్ని అందరిని కూడా పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో కార్చిన రక్తం ఈరోజు కూడా ఎలా స్వస్థత వస్తుంది?
వచ్చింది ఆలోచన ఇప్పుడు ఎవరికన్నా? 2000 సంవత్సరాల కిందట కదా యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. తర్వాత 33.5 సంవత్సరాలు కొంచెం మైనస్ చేస్తే దాదాపు 2000 సంవత్సరాల కిందట కార్చిన రక్తములో ఈ రోజు కూడా ఎలా పనిచేస్తుంది? 6000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి భూమిని, సృష్టిని మనం అనుభవించట్లేదా? లాజిక్ అర్థమైందండి? 6000 సంవత్సరాల కిందట ఆయన సృష్టించినటువంటి ఆకాశము మనం ఉపయోగపడుతుందా లేదా? భూమి ఉపయోగపడుతుందా లేదా? సూర్యుడు ఉపయోగపడుతున్నాడా లేదా? చంద్రుడు ఉపయోగపడుతున్నాడా లేదా? నదులు ఉపయోగపడుతున్నాయా లేదా? ఈ భూమిలో ఉన్నటువంటి పంటల వలననే మనం తినగలుగుతున్నాం. కరేపాకులో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, కరేపాకు తింటే ఎంత బాగుంటుంది. ములకాకు కూర 300 జబ్బులకు మంచిది. అది ఈ రోజున కనిపెడుతున్నారు. కానీ ఏ రోజున దేవుడు సృష్టించాడు వాటిలన్నిటిలో విటమిన్స్ని పెట్టి? 6000 సంవత్సరాల కిందట దేవుడు జ్ఞానముతో సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి భాగములు అన్నిటిని మనం గమనిస్తుంటే దానిలో ఆయన ప్రేమ కనపడుతూ ఉన్నది. ఎవరి ఎడల? మనందరి ఎడల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూప్రపంచంలో చాలా వివిధమైనటువంటి మార్గాలను ఎంచుకున్నటువంటి వారు ఉన్నారు. అయితే దేవుని దృష్టిలో ఎవ్వరు కూడా ఆయనకు వ్యత్యాసము కానే కాదు. ఎందుకనగా దేవునికి వ్యత్యాసం లేనప్పుడు సృష్టిని ఆ విధముగా సృష్టించి మనుషులందరిని ఆ విధంగా దేవుడు ప్రేమిస్తుంటే మనం ఎవరమండి మనుషులను దూరం పెట్టడానికి? వాళ్ళు అది, వాళ్ళు ఇది, వాళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ. ఈ మాటలన్నీ కూడా అహంకారంతో కూడినటువంటివి. దేవుడు ఎలా ఉన్నాడో అలాగే మనం కూడా ఉండాలి. హల్లెలూయా. అయితే పరలోకం ఒకటి దేవుడు సృష్టించాడు. పరలోకమునకు మనందరం చచ్చిపోయిన తర్వాత అందరం వెళ్తాం. ఇక్కడ ఎవ్వరం ఉండం. కానీ చనిపోయిన తర్వాత మన అంతం ఏంటి అనేటువంటిది ఒక ఆలోచన మనం ఆలోచిస్తే దేవుని యొక్క ప్రేమ మనకు కనపడుతుంది. మన కొరకు సిద్ధపరిచాడు పరలోకాన్ని ఆయన. హల్లెలూయా. ఆ సిద్ధపరిచిన పరలోకమునకు మనం వెళ్ళాలంటే యేసే మార్గం. సృష్టి ఒక్కటే, ప్రపంచం ఒక్కటే, పరలోకం కూడా ఒక్కటే, అదే విధముగా దేవుడు కూడా ఒక్కడే. హల్లెలూయా. కానీ ఆ దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యము ఉండే దేవుడు ఆయన. నిత్యము అంటే మనం చచ్చిపోయిన తర్వాత కూడా మనతో ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు. నిరంతరం బ్రతికేటువంటి దేవుడు ఆయన. అదే అంత గొప్ప దేవుడు ఈ లోకమునకు రావడమే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క దూతలు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ దూతలు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తం. ఏముంది యేసు పుట్టుకలో సువార్త? లేదంటే ఏముంది యేసు పుట్టుకలో సంతోషం అని అంటే, నాకు రక్షణనివ్వడానికి నా రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. నన్ను సృష్టించిన దేవుడు, నన్ను కాపాడుతున్న దేవుడు, నన్ను పోషిస్తున్నటువంటి దేవుడు, నా యొక్క ముక్కులో ఆ శ్వాసనిచ్చి దానిని చక్కగా తీసుకునేటువంటి విధానముతో కాపాడుతున్న దేవుడు, నా శరీరంలో ఉన్నటువంటి అవయవములన్నీ కూడా బాగా పనిచేస్తానికి సహాయపడేటువంటి దేవుడు ఈ లోకానికి రావడమే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. శరీరంలో ఒక్కటి కూడా సరిగ్గా లేకపోతే మనం సరిగ్గా ఉండలేము. దేవుడు మన జీవితంలో లేకుండా మనం జీవించలేం. అంతవరకు ఎందుకు, మనం ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేం. యోబు గ్రంథం ఏమని చెప్తుందంటే, నేనిచ్చినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నేనిచ్చానంటున్నాడు దేవుడు. మనం తీసుకునే శ్వాస దేవుడిచ్చింది. మనం తిన్న ఆహారం అరగడానికి కూడా దేవుని కృప ఉండాలి. అంత గొప్ప దేవుడు, సమస్తాన్ని మనం అనుగ్రహించే దేవుడు ఆయన ఈ లోకానికి రావడమే. చాలామంది ఏంటంటే మనుషుల గురించి, బంధువుల గురించి, సొసైటీ వాళ్ళ గురించి, వీళ్ళేంటి వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి దేవుడు దూరంగా పెడతా ఉంటారు చాలామంది. ఎవరికి నష్టం? ఇమ్మానుయేలు దేవుడుగా మనకు దేవుడు ఉండకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. రోమీలు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, ఇంకనూ మనం పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాను. మన ఇంకనూ పాపములై ఎందుకు రావాల్సి వచ్చింది దేవుడు ఈ లోకమునకు? మనందరి యొక్క రక్షణార్థమే.
హల్లెలూయా. అందుకనే ఆయన పేరేంటంటే రక్షకుడు. రక్షకుడు అని అంటే రెండు అర్థాలు. రక్షకుడు అంటే రక్షించేవాడు, రక్షణనిచ్చేవాడు. నా శరీరమును రక్తము తీసుకునేవాడే జీవము కలిగిన వాడు అంటాడు దేవుడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నా రక్తమును నా శరీరమును తీసుకున్న వాడే జీవము కలిగిన వాడు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఏ జీవం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? చచ్చిపోయిన తర్వాత ఉన్న జీవం గురించి మాట్లాడుతున్నాడు. శాశ్వతముగా ఆయనతో పాటు మనం ఉండడానికి, దారి చూపించడానికి, ఆ పరలోకానికి ఒక అర్హత కలగడానికి రక్షకుడు ఈ లోకానికి దిగి రావడమే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. జన్మ ఒకటేనండి, ఒక్కటే జన్మ, ఒక్కటే బ్రతుకు, ఒక్కటే జీవం. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఆ మార్గం ఏంటి? ఈ లోకములో ఆ మార్గము మనము ఆయనను అనుసరించి బ్రతకాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎక్కడ కూడా పాపము లేదు. యేసు ప్రభువు వారు దేవుడు అనడానికి గొప్ప నిదర్శనం ఏంటంటే, ఆయన మానవుడుగా దేవుడుగా బ్రతుకుతున్నప్పుడు కూడా ఒక అబద్ధము కానీ, ఒక ఆలోచన పరముగా కానీ, ఒక శరీర పరముగా కానీ, ఒక మాట పరముగా కానీ ఆయన జీవితంలో ఒక పాపము లేదు. ఆయనే అంటున్నారు, మీలో ఎవరైనా సరే నాలో పాపమును దాన్ని స్థాపించగలరా? అంత పరిశుద్ధుడు ఆయన. అది చూపించాడు. అందుకనే భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాశారంటే, ఆయన పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. ఆ ప్రత్యేకమైన వాడు ఈ లోకమునకు రావడమే క్రిస్మస్ పండుగ. నిజమైన పండుగ, ఆనందం క్రిస్మస్లోనే ఉన్నది. హల్లెలూయా. ఆ పవిత్రుడైనటువంటి ఆయన మనకు ఒక మార్గం చూపించాడు. నన్ను అనుసరించండి, నన్ను అనుసరించండి, నా మార్గములో మీరు నడవండి, నేను ఎలా ఉన్నానో మీరు ఎలా ఉండండి. అదే పరలోకానికి దారి. నిత్య జీవమును మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు అండగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు తండ్రిగా ఉండడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరగడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపమై ఉన్నట్టు ఆ దీపం మీద మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు అంటున్నాడు. మేలు కావాలో వద్దా? మనకి కావాలి. ఆ మేలు మనం కావాలంటే మేలు అనుగ్రహించే రక్షకుడిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అంగీకరించేసాను, బ్యాప్టిజం తీసేసుకున్నాను, కమ్యూనియన్ తీసేసుకున్నాను అనుకోబాకండి. అస్సలు సరిపోదు. అది దాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది నీ బాధ్యత. దేవుడు నీకును నాకును జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ఉపయోగించండి. క్రిస్మస్ పండుగలో ఉన్నటువంటి ఆనందం అంత అద్భుతం అండి. ఈ లోకములోనూ ఆయన మనకు కావాలి. మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన మనకు కావాలి. హల్లెలూయా. తెలిసి కూడా దూరం పెట్టే వాళ్ళ గురించి నేను ఎంతగానో బాధపడుతూ ఉంటాను. అన్నీ తెలుసు, ఆయన దూరం కొంటున్నారు చాలామంది. నూతనమైన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. ఇంకా రక్షణ లేనటువంటి వారి దయతో మీ యొక్క సొంత శరీరము గురించి, మీ సొంత కుటుంబం గురించి, నీ సొంత బిడ్డల గురించి నువ్వు ఆలోచించాలి. ఆయన లేకపోతే మనకి ఫీజు లేనట్టే. మీకు బాగా అర్థమైన చెప్పాలంటే ప్రతి దాంట్లో ఆయన మనకు కావాలి. ప్రతి దాంట్లో నేనున్నాను అని చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక వాక్యము కూడా మనకు తెలియజేస్తుంటుంది. ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 1:33 యుగ యుగములు ఏలును. యాకోబు వంశస్థులు అంటే అర్థం ఏంటంటే, దేవుని రక్తములో కడగబడినటువంటి వారిని యాకోబు వంశస్థులు అంటారు. ఆయన సొంత రక్షకుడు అంగీకరించిన జనాంగమును యాకోబు వంశస్థులు అంటారు. ఆ వంశస్థులను, ఆయన నమ్మినటువంటి వారిని, మీకు బాగా అర్థం చెప్పుకోవాలి, ఆయన నమ్మినటువంటి వారిని ఏం చేస్తాడంటండి? యుగ యుగములు ఏలుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాతమ్మా, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటది. ఆయన నామములో ఉన్న సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ధనం ఏంటి, బలం ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, శక్తి ఏంటి, అన్నీ ఇచ్చే దేవుడు మనకు కావాలి. హల్లెలూయా. ఆయనలో ఉన్న సమస్తాన్ని, ఆయన ఐశ్వర్యమును, ఐశ్వర్యం అంటే డబ్బు అనుకోబాకండి,
ఆయన నామములో ఉన్న సకల ఐశ్వర్యము ఆయన మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నీ కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడే దేవుడు. నిన్ను ప్రేమించేవాడే దేవుడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణాన్ని నీ కొరకు అర్పించి, రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చి ఆ రక్షణను మనకు అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఈ లోకమునకు రావటమే క్రిస్మస్ ఆనందం. నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండగకున్న ప్రత్యేకత అది. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి వాక్యాన్ని. ప్రభు మనకు ఎప్పటికీ కావాలి, ప్రతి క్షణం కావాలి, ప్రతి నిమిషం మనం ఆయనకు కావాలి మనకు. ఎందుకనగా నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. మనల్ని చూస్తూ ఉంటాడు, అట్లా కాపాడుతూ ఉంటాడు అనుక్షణం. ఈ భూమి మీద ఉన్నంత, ఇప్పుడు మీరు చూడండి, మీరు స్కూల్కి వెళ్తే పిల్లోడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఎదురు చూస్తారా? చూడరు. పెద్దవాళ్ళు చిన్నప్పుడు పిల్లలను ఏ విధంగా చూశారో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కానీ తండ్రిగా, ప్రభువుగా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య మనం అనుక్షణం మనల్ని కాపాడతాడు. హల్లెలూయా. అందుకనే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆయన లేకపోతే మనము ఒక్క క్షణము కూడా మనము ఉండలేమని ఆయనకు తెలుసు. ఈ సృష్టినంతటినీ సృష్టించినటువంటి దేవునికి ఉండదండి మన మీద? ఉంటుంది. హల్లెలూయా. దానిని నిర్లక్ష్యం చేస్తే, దేవుని బిడ్డలారా, నేను ఆత్మపూర్ణాలని చెప్తున్నాను, దానిని నిర్లక్ష్యం చేస్తే నీకే నష్టం. ఆ ప్రేమను, ఆ కాపుదలను నిర్లక్ష్యం చేస్తే నీకే నష్టం. అందుకనే ఒక వాగ్దానం దేవుడిస్తున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. విడువనంటే అర్థమైపోయింది, ఎడబాయనని ఎందుకన్నాడు దేవుడు? నిన్ను విడువనంటే ఒక మాట అనేసి సరిపోద్దుగా అండి. ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఒక్కొక్కసారి దేవుని విడిచిపెట్ట మనం వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి ప్రార్థన తక్కువైపోద్ది. భర్త తిడితే ప్రార్థన దూరంగా ఉంటారు, ఇంకోటి జరిగితే ప్రార్థన దూరంగా ఉంటారు, పిల్లోడికి బాగాలేకపోతే ప్రార్థన దూరంగా ఉంటారు, హాస్పిటల్ అడ్మిట్ అయితే ప్రార్థన దూరంగా ఉంటారు. మళ్ళా ఒకసారి వస్తుంది బుద్ధి, తప్పిపోయిన కుమారుడికి లాగా బుద్ధి వచ్చినట్టు మళ్ళీ దేవుడికి వస్తారు. అప్పుడు దేవుడు ఎడబాయకుండా, అంటే ఎడబాయడం అంటే దూరంగా లేకుండా అక్కడే ఉంటాడు. మళ్ళీ నా కుమార్తె వెనక్కి తిరిగి వస్తుందేమో, నా కుమారుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడేమో, నన్ను ఆశ్రయిస్తాడేమో అని. అందుకనే నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఈ లోకమునకు మానవుడుగా, దేవుడిగా వచ్చి మనల్ని సంరక్షించి, మనల్ని కాపాడి, మన రోగాలు వస్తే బాగు చేసి, మన అప్పుల్లో ఉన్నప్పుడు మనల్ని అప్పులను తీర్చి, సమస్తమైన సమస్యల నుండి, సమస్తమైన రోగముల నుండి, సమస్తమైన మానసిక వ్యాధుల నుండి, కృంగుబాటు నుండి మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఆయనతో పాటు మనం నివాసం ఏర్పాటు చేసిన దేవాది దేవుడి లోకమునకు రావడమే క్రిస్మస్ పండుగ. ఉందా లేదా తేడా చెప్పండి దీని విషయంలో? వేరే పండగలకి క్రిస్మస్ పండుగ తేడా ఉందా లేదా చెప్పండి? ఉన్నది. ఎందుకంటే దీనిలో సత్యం ఉన్నది. ఎందుకనగా సత్య దేవుడి లోకమునకు రావడమే పండుగ, నిజమైన సంతోషం. పండుగ సంతోషం అంటే అదే. ఈ రోజుల్లో పండుగలు జ్యూరాలతో మిళితమై ఉన్నాయి. మీరు ఆలోచిస్తే, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానముతో మీరు ఆలోచిస్తే, నిజమైన దేవుడు ఎవరో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నిజమైన లోకరక్షకుడు ఎవరో మీకు అర్థమవుతుంది. నిజమైనటువంటి ప్రేమను ఏ దేవుడు కనపరిచేదో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. కనుక ఈ లోకమునకు ఆయనే మన కొరకు దిగి రావడమే క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ ఆనందం. ఆ యొక్క క్రిస్మస్ ఆనందం మీ అందరి జీవితంలో దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.